బతికించడము, బాగు చేయడము నా లక్షణం. అది జంతువు, నేను మనిషి. ఈ లాజిక్ మీకు అర్థమైతే మీ ఇంటి పక్కన ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. 5 ఏళ్ల పిల్లవాడు మట్టి తింటాడు అనుకుందాం. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఓ స్వీట్ ప్యాకెట్ తెచ్చి ఆ మట్టిలో కలిపి అరే తినరా ఇంకా అంటారా? మరేం చేస్తారు? ఏదో చేయొచ్చు మీరు, అరే అని మట్టి తీసి పాడేయచ్చు. లేదా అరే బంగారు బుజ్జి, బంగారు తండ్రి, అలా వద్దురా, తినకూడదురా ఆ మట్టిని ఏం చెప్పచ్చు. లేదా ఒక జల్ల పీకి మట్టి తింటావిట్రా అనొచ్చు. ఎలా అన్నావు అనేది పాయింట్ కాదు, నువ్వు ఏం చేస్తున్నావంటే ఆ పసిపిల్లవాడు మట్టి తినకుండా కాపాడుతున్నావు. 5 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి నువ్వు వెళ్ళి 15-20 ఏళ్ళు ఉన్న మధ్యలో ఉన్న నువ్వెలా అయితే మంచి చెప్తున్నావో 15-20 ఏళ్ల మధ్యలో ఉన్న నిన్ను అమ్మ, నాన్న, టీచరు, గురువు, మాలాంటి వాళ్ళు, ఇలాంటి పెద్దలు మీకు కూడా మంచి చెబుతారని అర్థం చేసుకోండి. మీరు పసిపిల్లలు. కొంతమంది కొట్టి చెప్తారు, చెప్పకూడదు అలాగా. కొంతమంది తిట్టి చెప్తారు, చెప్పకూడదు అలాగా. కొంతమంది రియలైజ్ అయ్యేలా చెప్తారు. నాలాంటి వాళ్ళు ఇంకా చెప్పమంటారా? నిజానికి రియలైజేషన్ కూడా కాదు, ఇంకా చెప్తాను మీకు. బంగారు తల్లులు, బంగారు తండ్రులు బుజ్జగిస్తూ, బులిపిస్తూ, మైమరిపిస్తూ ప్లీజ్ బంగారు తండ్రి, ప్లీజ్ బంగారు తల్లి అని ముద్దు చేస్తూ చెప్పడం అన్నిటికన్నా గొప్పది. నేను మిమ్మల్ని అలా చేస్తున్నాను, నా కడుపున పుట్టిన మా అమ్మాయి, మా అబ్బాయి ఎలాగో ఇంకొక తల్లి కడుపున పుట్టిన మీరు నాకు అంతే. మీరు బాగుపడితే చూడాలని ఉంది. అరే మీరు బాగుపడితే నాకు లాభం ఏంట్రా? రేపటి రోజున మీరు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మీ ఇంటి ముందు నేను టెంట్ వేసుకుని ఓ రోజు మీరు నా గుంటూరులో నా సెషన్ విన్నారు కాబట్టి, మీరు బాగుపడ్డారు కాబట్టి మీ శాలరీలో నాకు వాటా కావాలి అంటానా? అంటే మాత్రం ఇస్తావా? అలా కాదు, తిరగేద్దాం. నువ్వు బతుకు బస్ స్టాండ్ అయిపోయి అక్కడ ఇక్కడ అడుక్కుంటూ తింటుంటే నేను నా జేబులో డబ్బులు తీసి నీకు ఇస్తానా? రెండూ జరగవు. ఇట్ ఈజ్ యువర్ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారనుకోండి, సైడ్ స్టాండ్ వేసుకెళ్తున్నారనుకోండి, ఏం చేస్తాం? సార్ 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 సైడ్ స్టాండ్, సైడ్ స్టాండ్ అని చెప్తాం. రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే 2 వీలర్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారనుకుందాం, ఆవిడ చున్నీ లేదా చీర కొంగు వెనకాల టైర్లో పడిపోతే అది ఇంకా ఎక్కువైతే కింద పడతారు కాబట్టి మేడం 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 అని చెప్తాం. ఎందుకు చెప్పాలి? ఎవరైనా బండి ఎత్తుంటే పెట్రోల్ కారిపోతుంది అనుకోండి, బండి వెనకాల టైర్లో ఏదైనా కొద్దిగా పంక్చర్ లాంటి అవుతుందని, గాలి తక్కువ అనుకోండి, సార్ సార్ అని చెప్తాం. ఎందుకు చెప్పాలి? నీ కళ్ళ ముందు ఏదైనా ఒక నెగిటివ్ జరుగుతుంటే, ఏదైనా ఒక సాంఘిక దురాచారం జరుగుతుంటే, ఏదైనా ఒక పాడు పని జరుగుతుంటే, ఏదైనా ఒక పిచ్చి పని జరుగుతుంటే, ఏదైనా ఈ సమాజానికి అహితమైన పని జరుగుతుంటే మనిషి అనేవాడు కన్ను తెరిచి చూస్తాడు, గుండె తెరిచి ఆలోచిస్తాడు, నోరు విప్పి మాట్లాడతాడు. అందుకని మీరు బాగుపడడానికి మేమందరము ఎందుకు వచ్చాము అంటే మేము మనుషులం కాబట్టి. మీరు వినకపోతే మనుషులు అవలేరు కాబట్టి. మనందరము ఒక మానవీయ సమాజాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సింది ముందు డీపర్ డిసిప్లైన్. అందులో ఏ ఫర్ ఎయిమ్, సి ఫర్ కమ్యూనికేషన్, ఎఫ్ ఫర్ ఫోకస్, ఎఫ్ ఫర్ ఫోకస్. ఇప్పుడు డి ఫర్ డిసిప్లైన్. కొంచెం ఓపెన్గా చెప్తాను. డిసిప్లైన్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెడ్డ అలవాట్లకి గురి కాకపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడం.
నా దృష్టిలో బ్యాడ్ హ్యాబిట్స్ 2 రకాలు. మొదటి దాంట్లో కొంచెం పచ్చిగా చెప్తున్నాను, నాకేం మొహమాటం లేదు. సిగరెట్, మందు. ఈ మధ్య కాలంలో మన దౌర్భాగ్యం గల్లీ గల్లీ కూడా వచ్చేసిన డ్రగ్స్. 4వది లవ్. సిగ్గులేదా? నాకు తెలిసి ఎవరైనా జీవితంలో ఇంకా స్థిరపడకుండా, ఇంకా జాబ్ కూడా సంపాదించకుండా, అమ్మిచ్చిన నాన్నిచ్చిన డబ్బులతోటి బతుకుతూ నీ బతుకు తగలయ్యా ప్రేమించడానికి, లవ్లో పట్టడానికి సిగ్గులేదా? ఏం సాధించావనరా? ఏం సాధించావా నువ్వు? ఇంకా నాకు ఇక్కడ మైకు కొని పెట్టారు కాబట్టి కదా నీకు కొంచెం అన్పార్లమెంటరీగా మాట్లాడతాను నేను. నాకు తెలిసి నో. అందులో ఆడపిల్లలారా, నాకు తెలిసినంత వరకు మీ జీవితంలో హీరో ఎవరో అని అడిగితే, ఐ రిపీట్, ఆడపిల్లలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నీ జీవితంలో హీరో ఎవరు అని అడిగితే మహేష్ బాబు కాదు, అల్లు అర్జున్ కాదు, విజయ్ దేవరకొండ కాదు, విశ్వక్సేన్ కాదు, జూ ఎన్టీఆర్ కాదు, ప్రభాస్ అంతకన్నా కాదు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు, నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. కానీ సినిమా హీరోలు అంతే. అంతకు మించి నీ జీవితానికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఆరాధించక్కర్లేదు, వాళ్ళకి ఫ్యాన్స్ అవ్వక్కర్లేదు. ఎక్కడో ఏదో ఒక సినిమా ఫంక్షన్ జరిగిపోతుంటే అల్లల్లాడిపోతూ వెళ్ళిపోయేవాళ్ళు నా దృష్టిలో మూర్ఖులు. వద్దు, వాళ్ళని నువ్వు ఆరాధించడం ఏంటి? నాకు తెలిసి నీ జీవితంలో ఆరాధించాలి అనుకుంటే ముగ్గురు. 1 నాన్న, 2 అమ్మ, 3 టీచర్ లేదా లెక్చరర్ లేదా గురువు. అసలు మనకి ఇంగ్లీష్ వచ్చిందంటే కారణం ఒక ఇంగ్లీష్ టీచర్ కాదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కండిషన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కండిషన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కండిషన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇదంతా ఎవరు చెప్పారు? ఒక ఇంగ్లీష్ టీచర్ కాదా? నేను 3వ తరగతిలో కూర్చున్నప్పుడు, 4వ తరగతిలో కూర్చున్నప్పుడు ఒక ఇంగ్లీష్ టీచర్ నాకు చెప్పకపోతే నాకు ఇంగ్లీష్ రాదు. టీచర్లను గౌరవించనంటావేంటి? సిగ్గు లేదా నీకు? మంచి చెప్తున్నప్పుడు ఎవరైనా మంచి చెప్తుంటే వాళ్ళందరూ గురువులే, గుర్తుంచుకో.